ఈరోజు తెలంగాణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో 75 వసంతాల భారత రాజ్యాంగం, స్వేచ్ఛ, సమానత్వం, సవాళ్ళు అనే సదస్సుని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ఉన్నటువంటి సమాజంలో రాజ్యాంగం యొక్క విలువలు పెంపొందించడం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం గురించి తెలియజేయడం కోసం ఈ సదస్సు నిర్వహించాం. ఈ సదస్సు ద్వారా రాజ్యాంగం యొక్క విలువలు సమాజానికి తెలిసి ఈ సమాజం బలోపేతం అవుతుందని, రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించినటువంటి హక్కులేమిటి, రాజ్యాంగం ద్వారా మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి అన్నది సమాజానికి తెలియడం కోసం, ఆ తరువాత ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతని మన భుజస్కంధాల మీద ఏ విధంగా వేసుకోవాలి, ఏ రకంగా ప్రణాళికాబద్ధంగా పోవాలి, రాజ్యాంగం సంక్షోభంలో ఉన్నది, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఆలోచించి ఇవాళ తెలంగాణ చైతన్య వేదిక ఈ సదస్సుని నిర్వహించింది. థ్యాంక్ యూ అన్నయ్య. విషయంలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకారులు పాశం యాదగిరి గారు విచ్చేసి తన అమూల్యమైనటువంటి సందేశంతో మమ్మల్ని అందరినీ సమావేశాన్ని జాగృతపరిచారు. అలాగే కూరపాటి వెంకటనారాయణ సార్ ప్రొఫెసర్ వారు కూడా విచ్చేసి, రిటైర్డ్ ప్రొఫెసర్ వారు కూడా విచ్చేసి అద్భుతమైన ప్రసంగంతో మమ్మల్ని ఉత్తేజపరిచారు. అలాగే తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ గారు విచ్చేసి తమ అమూల్యమైన సందేశంతో సమావేశాన్ని ఉత్తేజపరిచారు. ఈ రకంగా తెలంగాణలో భావజాల వ్యాప్తి, సామాజిక భావజాల వ్యాప్తి, సామాజిక తెలంగాణ కోసం జరిగేటటువంటి భావజాల వ్యాప్తిలో వీళ్ళందరూ మమేకం అయ్యారని, వాళ్ళందరికీ తెలంగాణ చైతన్య వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నయ్య.